ఆ నెల మీ ఆవిడ కూడా అక్కడ సింగిలే ఉంటుంది కదా, ఆవిడ కూడా తీసుకొచ్చేయండి, ఆవిడకి నచ్చిన వాళ్ళు ఆవిడ చూసుకుంటుంది, మీకు నచ్చిన వాళ్ళు మీరు చూసుకుందరు కానీ అన్న. ఆయన పాపం వచ్చింది. మరి ఆయన చూసుకోవచ్చు కానీ ఆవిడ చూసుకుంటుంది అంటే అదేంటంటే అలా మాట్లాడతారు అన్నారు. నువ్వు చెప్పిందే కదయ్యా, ఈ నెల రోజులు నువ్వు సింగిల్ అయినప్పుడు మీ ఆవిడ కూడా సింగిలే, అంచేత ఆవిడ కూడా ఒక తోడు ఎత్తుకోవడంలో తప్పే ఉంది అన్న. అంచేత నువ్వు రావడానికి వీల్లేదు బాబు, డెత్ అని ఉండాలి, డైవర్స్ అయినా ఉండాలన్న. ఆయన వచ్చేసాడు, ఏం చేస్తుందిలే ముసలావిడని వచ్చేసాడు, కూర్చున్నాడు అందులో. నాకు మనిషి అంటే తెలియదు కానీ వీళ్ళందరినీ పరిచయాలు చేసుకోవడంలో అర్థమైంది. ఆయన టీవీ ఛానల్ ఆయన. ఇప్పుడు ఈయన బయటికి పంపించాలి. అలాగే ఇంకొక ఇద్దరు వచ్చారు, వాళ్ళకి డైవర్స్ లేవు. ఈ ముగ్గురిని బయటికి పంపించాలి. నేను ఆడదాన్ని ఒక్కదాన్ని ఏం చేయగలను, వెళ్ళండి అంటే వెళ్ళలేదు వాళ్ళు. అందుకని నేను ఏం చేశానంటే, ఇందులో డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ముందు డాక్యుమెంట్స్ తీసుకునే హాల్ లోపల ప్రవేశపెట్టాము. డాక్యుమెంట్స్ ఉంటేనే నేను ఈ కార్యక్రమం మొదలు పెడతాను. లేని వాళ్ళు నాకు ముగ్గురు కనబడుతున్నారు, ఈ ముగ్గురిని మీరందరూ కలిసి బయటికి పంపిస్తే నేను ఈ కార్యక్రమం చేస్తాను, లేకపోతే నేను ఇలాగే కూర్చుంటా, మీరు అలాగే కూర్చోండి, ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో అన్నా. ఎంతసేపు కూర్చుంటారు, ఎక్కడెక్కడ గుంటూరు మచిలీపట్నం అంత దూరాల నుంచి వచ్చిన వాళ్ళు. అంచేత వీళ్ళందరూ కలిసి వాళ్ళ మీద తిరగబడ్డారు, మీరు బయటకు వెళ్ళిపోండి, మీ వల్ల మా కార్యక్రమం లేట్ అవుతుందని. ఇంతమంది వచ్చేటప్పటికి ఇక వాళ్ళు ఏం చేయలేక బయటకు వెళ్ళిపోయారు. ఇదంతా అయ్యేప్పటికి 11 దాటింది. అప్పుడు మొదలెట్టాను కార్యక్రమం.